Welcome back to our channel. Today we are discussing about quadratic equations, 4 marks questions and 100 days action plan లో quadratic equations సంబంధించి రైజింగ్ స్టార్ అండ్ షైనింగ్ స్టార్ సంబంధించి 2 లెవెల్స్ ఇస్తారండి. వాటిలో ఫస్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఎలా ఇస్తారంటే స్టేట్ అండ్ కండిషన్ ఆఫ్ ది quadratic equation has two real and distinct roots and టూ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అనే క్వశ్చన్ అయితే ఇస్తారండి ఫస్ట్ వన్. సో దానికి మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి టూ రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ రావడానికి కండిషన్ అండ్ స్టేట్మెంట్ ఎలా చెప్పుకోవచ్చు, తర్వాత టూ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ రావడానికి స్టేట్మెంట్ అండ్ కండిషన్ ఎలా చెప్పుకోవచ్చు అని క్వశ్చన్ అడిగారండి. సో దాంట్లో ఫస్ట్ పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇక్కడ క్యూఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అని రాసుకున్నామండి. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో విల్ హ్యావ్ టూ రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్. అంటే ఏమి టూ రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్, డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ రూట్స్ అండి. సో టూ రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ రావడానికి కోసం కండిషన్ ఎలా చెప్పుకుంటామంటే బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అని చెప్పుకుంటామండి. ఎలా చెప్పుకోవచ్చు, టూ రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ అంటే టూ డిఫరెంట్ రూట్స్, టూ డిఫరెంట్ ఆన్సర్స్ రావడం కోసం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కండిషన్ ఎలా చెప్పుకోవచ్చు అంటే బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అని చెప్పుకుంటామండి. అంటే ఏమి డిస్క్రిమినాంట్ బి స్క్వేర్ మైనస్ 4ac చేస్తే 0 కంటే ఎక్కువ వచ్చింది అనుకున్న ఆన్సర్, అప్పుడు టూ రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ వస్తాయనేసి ఫస్ట్ కండిషన్గా చెప్పుకోవచ్చు అండి. అందుకు ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నాం. హ్యావ్ టూ రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ అని రాసుకున్నామండి. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే టూ రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ అంటే టూ డిఫరెంట్ రియల్ రూట్స్ వస్తాయనేసి చెప్పుకోవచ్చు అండి. సో ఎలా చెప్పుకోవచ్చు, డిస్క్రిమినాంట్ డి ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac రాసుకున్నాం ఈక్వల్ టు బి ప్లేస్ అంటే ఎలా చెప్పుకుంటామంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్స్ కోఎఫిషియంట్ బి అంటాము, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ అంటాము, కాన్స్టాంట్ని ఎస్సీగా చెప్పుకుంటామండి. ఎక్స్ కోఎఫిషియంట్ బి అని చెప్పుకుంటాం, ఎక్స్ స్క్వేర్కి కోఎఫిషియంట్ ఏ అని చెప్పుకుంటాం, కాన్స్టాంట్ని ఎస్సీగా చెప్పుకుంటామండి. సో ఆ వాల్యూస్ని ఇక్కడ డిస్క్రిమినాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే బి ప్లేస్లో ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ ఏముంటుందండి -5. సో -5 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాసుకున్నాం, -4 అలాగే రాసుకున్నాం. ఏ ప్లేస్లో అంటే ఏ ఉన్న ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు అండి. సో 1 రాసుకున్నాం ఇంటూ కాన్స్టాంట్ ప్లేస్లో 6 ఉంది, సో 6 రాసుకున్నామండి. మైనస్ పైన పవర్లో మనకి ఈవెన్ నెంబర్ ఉందనుకోండి వచ్చే ఆన్సర్ కూడా పాజిటివ్లోనే వస్తుందండి. -5 స్క్వేర్ అంటే -5 ఇంటూ 5 అని చేస్తే 25 వస్తుంది, మైనస్ అలాగే రాసుకున్నాం. 4 ఇంటూ 1 ఇంటూ 6 మల్టిప్లికేషన్ చేస్తే 24 వస్తుంది. సో 25 నుంచి 24 సబ్ట్రాక్షన్ చేస్తే 1 వస్తుందండి. సో డిస్క్రిమినాంట్ ఏమొచ్చింది 1 వచ్చింది, అంటే 0 కంటే ఎక్కువ వచ్చింది. సో మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఏదైనా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకొని ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో డిస్క్రిమినాంట్ని సాల్వ్ చేస్తే మనకి గ్రేటర్ దాన్ 0 వచ్చింది అనుకోండి, అప్పుడు కండిషన్ ఎలా చెప్పుకోవచ్చు అంటే బి స్క్వేర్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 విల్ హ్యావ్ టూ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అని రాసుకున్నామండి. అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ రావాలంటే అంటే ఆ నెంబర్స్ రియల్ నెంబర్స్ అయిందని ఆ రెండు నెంబర్స్ ఈక్వల్ అయ్యేటట్టు సో కండిషన్ ఎలా రాసుకుంటామని అయితే అడిగారండి. సో దానికి ఎలా చెప్పుకోవచ్చు అంటే ఈ బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ 0 అని రాసుకున్నాం. అంటే ఏమి డిస్క్రిమినాంట్ బి స్క్వేర్ మైనస్ 4ac చేస్తే 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి టూ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ ఉంటాయండి. సో అందుకోసం మనం ఎగ్జాంపుల్ ఒకటి ఇక్కడ రాసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఈక్వల్ 0 హ్యాస్ టూ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అని రాసుకున్నామండి. అంటే ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 అనే ఈక్వల్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకొని డిస్క్రిమినాంట్ ఫైండ్ అవుట్ చేస్తామండి. సో ఎక్స్ కోఎఫిషియంట్ ఉన్న దాన్ని బి అంటాం, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ అని చెప్పుకుంటాం, కాన్స్టాంట్ సి అని చెప్పుకుంటామండి. డి ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac డిస్క్రిమినాంట్ అని చెప్పుకుంటాం. సో బి ప్లేస్లో ఎక్స్ కోఎఫిషియంట్ -4 ఉంది కాబట్టి -4 రాసుకున్నాం, స్క్వేర్ అలాగే రాసుకున్నామండి,
4 అలాగే రాసుకున్నాం. ఏ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్టు అండి, కాబట్టి 1 రాసుకున్నాం. ఇంటూ సి ప్లేస్లో కాన్స్టాంట్ 4 ఉంది కాబట్టి 4 రాసుకున్నామండి. -4 స్క్వేర్ చేస్తే 16 వస్తుంది, ఎందుకంటే -4 ఇంటూ -4 చేస్తే 16 వస్తుంది. మైనస్ అలాగే రాసుకున్నాం. 4 ఇంటూ 1 4 ఇంటూ 4 అంటే 16 అండి. 4 ఇంటూ 1 ఇంటూ 4 చేస్తే 16 వస్తుంది. 16 - 16 సబ్ట్రాక్షన్ చేస్తే 0 వస్తుందండి. అంటే డిస్క్రిమినాంట్ ఈక్వల్ టు 0 వచ్చింది. మనం ఇలానే చెప్పుకున్నామండి, డిస్క్రిమినాంట్ ఈక్వల్ టు 0 వస్తే 2 రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ వస్తాయి. డిస్క్రిమినాంట్ అనేది గ్రేటర్ దాన్ 0 వస్తే 2 రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ వస్తాయని చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 3x² - 2x + 1/3 = 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తూ దీనికి డిస్క్రిమినాంట్ ఫైండ్ అవుట్ చేయండి, దీనికి ఈక్వల్ రియల్ రూట్స్ వస్తాయనేసి ప్రూవ్ చేయమని అడుగుతారండి. సో దానికోసం మనం సొల్యూషన్ ఎలా రాసుకోవచ్చు అంటే, హియర్ a = 3 రాసుకున్నామండి, b = -2, c = 1/3 రాసుకున్నాం. అంటే ఏమి, x² కి కోఎఫిషియంట్ a = 3, x కు కోఎఫిషియంట్ b = -2, కాన్స్టాంట్ c = 1/3 రాసుకున్నామండి. రాసుకున్న తర్వాత డిస్క్రిమినాంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి డిస్క్రిమినాంట్ b² - 4ac రాసుకున్నాం. b అంటే ఇప్పుడు ఏం చెప్పుకోవచ్చు, -2 హోల్ స్క్వేర్ -4 అలాగే రాసుకున్నాం. ఇంటూ ఏ ప్లేస్ ఏముందండి ఇక్కడ 3, సో 3 రాసుకున్నాం. ఇంటూ సి ప్లేస్లో 1/3 రాసుకున్నామండి. రాసుకున్న తర్వాత -2ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది, సో మైనస్ అలాగే రాసుకున్నాం. 3కి క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 4 అంటే 4 రాసుకున్నామండి. సో 4లో 4 సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది, 0 వస్తుందండి. సో డిస్క్రిమినాంట్ ఈక్వల్ టు 0 అని రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఇట్ హ్యాస్ 2 రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకు, డిస్క్రిమినాంట్ ఎప్పుడైతే 0 వస్తుందో అప్పుడు 2 రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ వస్తాయి, అంటే 2 రూట్స్ ఈక్వల్గా వస్తాయని చెప్పుకోవచ్చు అండి. సో దానికి ఫార్ములా ఎలా చెప్పుకోవచ్చు అంటే, ది రూట్స్ ఆర్ x = -b/2a అండ్ x = -b/2a అండి. అంటే ఇవి 2 రూట్స్ ఈక్వల్గానే రాసుకుంటాం. సో రెండింటిలో ఒకటి సాల్వ్ చేసినా సరిపోతుందనే ఉద్దేశంతో x మైనస్ అలాగే రాసుకున్నామండి, b ప్లేస్లో -2 రాసుకున్నాం, బై 2 అలాగే రాసుకున్నాం. ఇక్కడ ఏ ప్లేస్లో 3 రాసుకున్నామండి. సో రెండింటికి మిడిల్లో ఇంటూ సింబల్ రాసుకున్నాం. మైనస్ మైనస్ ప్లస్ అవుతుందండి, 2 అలాగే రాసుకున్నాం. బై 2 3 6 అని చెప్పొచ్చు, లేదా 2 × 3 అలాగే రాసుకున్నామండి. రాసుకున్న తర్వాత 2కి క్యాన్సిల్ అయిపోతుంది. సో x సో ఇక్కడ ఏమొస్తుంది, న్యూమరేటర్లో 1 ఉంటుంది, బై డినామినేటర్లో 3 ఉంటుందండి. x = 1/3 రాసుకున్నాం. సో 2 ఈక్వల్ రియల్ రూట్స్ కాబట్టి ఈక్వల్ రూట్స్ ఆర్ 1/3 అండ్ 1/3 రాసుకున్నామండి. అంటే ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే 1/3 వచ్చింది, రిమైనింగ్ సెకండ్ రూట్ కూడా అదే అవుతుంది కాబట్టి ఈక్వల్ రూట్స్ ఆర్ 1/3 అండ్ 1/3 అని రాసుకున్నామండి. సో ఈ విధంగా సెకండ్ క్వశ్చన్ చెప్పచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తారండి, దానికి నేచర్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి అంటారండి. థర్డ్ క్వశ్చన్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తారు, నేచర్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతారండి. సో దాంట్లో ఫస్ట్ పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే 2x² - 3x + 5 = 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. సో వాటిలో x² కి కోఎఫిషియంట్ a = 2, x కు కోఎఫిషియంట్ b = -3, కాన్స్టాంట్ c = 5 అని రాసుకున్నామండి. రాసుకున్న తర్వాత నేచర్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటే డిస్క్రిమినాంట్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం అప్పుడు therefore రాసుకోవచ్చు. అంటే డిస్క్రిమినాంట్ b² - 4ac రాసుకున్నాం, ఈక్వల్ టు b ప్లేస్లో -3 హోల్ స్క్వేర్ అలాగే రాసుకున్నామండి, -4 అలాగే రాసుకున్నాం, ఇంటూ ఏ ప్లేస్లో 2 రాసుకున్నాం, ఇంటూ సి ప్లేస్లో 5 రాసుకున్నామండి. రాసుకున్న తర్వాత -3కి స్క్వేర్ చేస్తే 9 వస్తుంది, -4 2 = 8, 8 5 = 40 రాసుకున్నాం. 9 - 40 అంటే సో సబ్ట్రాక్షన్ చేస్తే 31 వస్తుంది. 40కి బిగ్ వాల్యూ సింబల్ మైనస్ కాబట్టి మైనస్ రాసుకున్నాం. సో ఇది -31 అనేది 0 కంటే తక్కువ కాబట్టి <0 రాసుకున్నామండి. ఎప్పుడైతే నెగిటివ్ నెంబర్ వచ్చిందో అప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే నేచర్ ఆఫ్ ది రూట్స్ ఇట్ హ్యాస్ నో రియల్ రూట్స్ అని రాసుకున్నామండి. డిస్క్రిమినాంట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు నెగిటివ్ ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఇట్ హ్యాస్ నో రియల్ రూట్స్ అనేది నేచర్ ఆఫ్ ది రూట్స్ గా చెప్పుకోవచ్చండి. తర్వాత దాంట్లో సెకండ్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే 2x² - 6x + 3 = 0 అని రాసుకున్నామండి. అంటే ఇక్కడ x² కోఎఫిషియంట్ a = 2, x కోఎఫిషియంట్ b = -6,
కాన్స్టాంట్ సి ఈక్వల్ టు 3 అని రాసుకున్నామండి. రాసుకున్న తర్వాత డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac రాసుకుంటున్నాం. బి ప్లేస్లో -6 హోల్ స్క్వేర్ మైనస్ అలాగే రాసుకున్నాం 4 ఇంటూ ఏ ప్లేస్లో ఎంతండి 2 ఇంటూ సి ప్లేస్లో 3 రాసుకున్నామండి. -6 స్క్వేర్ చేస్తే 36 వస్తుంది. మైనస్ అలాగే రాసుకున్నాం 4 2 8 8 3 24. సో 24 రాసుకున్నామండి. 36 - 24 సబ్ట్రాక్షన్ చేస్తే 12 వస్తుంది. డిస్క్రిమినెంట్ అనేది పాజిటివ్ నెంబర్ వచ్చింది కాబట్టి అది 0 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే పాజిటివ్ ఆన్సర్ వచ్చిందనుకోండి ఇట్ హ్యాస్ 2 రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ అలా చెప్పుకోవచ్చండి. నెగిటివ్ ఆన్సర్ వస్తే మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే నో రియల్ రూట్స్ అని చెప్పుకుంటాం. పాజిటివ్ ఆన్సర్ వస్తే 2 రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్గా చెప్పుకుంటాం. ఇవి నేచర్ ఆఫ్ రూట్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 4th క్వశ్చన్ అండి. 4th క్వశ్చన్ ఎలా ఇస్తారంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తారు. సో వాటికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు బై యూజింగ్ క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్ అంటాడండి. అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తాడు. సో దానికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు బై యూజింగ్ క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్ అంటాడండి. ఫార్ములా యూజ్ చేసేసి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి అని క్వశ్చన్ అడుగుతారండి. సో దానికి సొల్యూషన్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే x² కోఎఫిషియంట్ a ఈక్వల్ టు 3, x కోఎఫిషియంట్ b ఈక్వల్ టు -4√3, కాన్స్టాంట్ c ఈక్వల్ టు 4 అని రాసుకుంటామండి. రాసుకున్న తర్వాత క్వాడ్రాటిక్ ఫార్ములా ఏమంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే x ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a అని రాసుకున్నామండి. సో తర్వాత మనం ఎలా రాసుకుంటామంటే x ఈక్వల్ టు మైనస్ అలాగే రాసుకుంటాం. b ప్లేస్లో -4√3 సబ్స్టిట్యూషన్ చేసుకుంటామండి. సో ప్లస్ ఆర్ మైనస్ అలాగే రాసుకున్నాం స్క్వేర్ రూట్. సో b ప్లేస్లో ఏం రాసుకోవచ్చు -4√3 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాసుకున్నాం -4 అలాగే రాసుకున్నామండి. ఏ ప్లేస్లో 3ని సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు ఇంటూ సి ప్లేస్లో 4ని సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు అండి. బై డినామినేటర్లో 2 అలాగే రాసుకున్నాం. ఏ ప్లేస్లో 3 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం అండి. ఇలా సబ్స్టిట్యూషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం అబ్జర్వ్ చేస్తే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. సో 4√3 రాసుకున్నామండి. సో ప్లస్ ఆర్ మైనస్ అలాగే రాసుకున్నాం. ఇక్కడ -4√3 హోల్ స్క్వేర్ ఉందంటే దాని మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే -4కి స్క్వేర్ వస్తుంది, √3కి స్క్వేర్ వస్తుందండి. కాంబినేషన్ ఉంది కాబట్టి -4కి స్క్వేర్ చేస్తే 16 వస్తుంది, √3కి స్క్వేర్ చేస్తే 3 వస్తుందండి. సో మైనస్ అలాగే రాసుకున్నాం. తర్వాత 4 3 12, 12 4 48 అండి. సో 48 రాసుకున్నాం. బై డినామినేటర్లో 2 × 3 చేస్తే 6 వస్తుందండి. 6 రాసుకున్నాం. తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం అబ్జర్వ్ చేస్తే x ఈక్వల్ టు అలాగే రాసుకున్నాం 4√3 ప్లస్ ఆర్ మైనస్ 16 3 48 అండి. సో స్క్వేర్ రూట్ 48 మైనస్ 48 అలాగే రాసుకున్నాం. బై 6 అలాగే రాసుకున్నాం అండి. నెక్స్ట్ స్టెప్ అబ్జర్వ్ చేస్తే x ఈక్వల్ టు 4√3 ప్లస్ ఆర్ మైనస్ 48 - 48 సబ్ట్రాక్షన్ చేస్తే 0 అండి. సో రూట్ ఉంది కాబట్టి అలాగే రాసుకున్నాం. బై డినామినేటర్లో 6 రాసుకున్న తర్వాత x ఈక్వల్ టు 4√3 ఒకసారి +0/6 రాసుకున్నాం, ఒకసారి -0 రాసుకున్నాం అండి. దీని మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే ప్లస్ ఆర్ మైనస్ ఉన్నప్పుడు 4√3 ఒకసారి +0 రాసుకుంటాం బై 6. x ఈక్వల్ టు 4√3 మైనస్ రాసుకుంటామండి, ఒకసారి -0/6 రాసుకుంటాం. ప్లస్ ఆర్ మైనస్ వచ్చినప్పుడు ఒకసారి ప్లస్ ఇంకొకసారి మైనస్ అండి. సో అలాగే రాసుకున్న తర్వాత x ఈక్వల్ టు 4√3 + 0 అంటే 4√3/6 రాసుకున్నాం. 4 6 2 టేబుల్తో క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అండి. 4ని 6ని 2 టేబుల్తో క్యాన్సిలేషన్ చేసుకుంటే 2 2 4 2 3 6 అండి. సో 2√3/3 మిగిలిందండి. x ఈక్వల్ 2√3/3 అని రాసుకుంటాం. తర్వాత x ఈక్వల్ టు 4√3 - 0/6 రాసుకున్నామండి. 4√3 - 0 చేస్తే 4√3 వస్తుంది బై 6 అలాగే రాసుకున్నాం. 4ని 6ని 2తో క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. 2 2 4 2 3 6 అని. సో x ఈక్వల్ టు 2√3 రాసుకున్నాం, డినామినేటర్లో 3 అండి. సో ఏదైనా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి దానికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు బై యూజింగ్ క్వాడ్రాటిక్ ఫార్ములా అని చెప్పినప్పుడు ఫార్ములా వేసుకొని రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఇచ్చిన క్వశ్చన్కి రూట్స్ ఎలా చెప్పుకోవచ్చు అంటే x ఈక్వల్ టు 2√3/3, x ఈక్వల్ టు 2√3/3 రెండు సేమ్ వచ్చాయండి.
సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్లస్ ఆర్ మైనస్ వచ్చినప్పుడు ఒకసారి ప్లస్ రాసుకోవాలి, ఇంకోసారి మైనస్ రాసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తారు. సో దానికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారండి. సో ఫోర్త్ క్వశ్చన్ లాగానే. సో మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ స్క్వేర్కి కోఎఫిషియంట్ ఏ ఈక్వల్ టు 2 అని రాసుకున్నాం. ఎక్స్ కోఎఫిషియంట్ ఏమి లేకపోతే బి ఈక్వల్ టు 1 రాసుకున్నాం. కాన్స్టాంట్ టర్మ్ సి ఈక్వల్ టు -6 రాసుకున్నాం అండి. సో ఫిఫ్త్ క్వశ్చన్ ఎలా ఇచ్చారంటే 2x² + x - 6 = 0 అనే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి రూట్స్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారండి. సో x² కోఎఫిషియంట్ a ఈక్వల్ టు 2, x కోఎఫిషియంట్ ఏమి లేదు కాబట్టి b ఈక్వల్ టు 1, కాన్స్టాంట్ టర్మ్ c ఈక్వల్ టు -6 రాసుకున్నాం అండి. తర్వాత డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయకుండా డైరెక్ట్ మనం ఫార్ములా మెథడ్ యూజ్ చేసి కూడా రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి, ఫోర్త్ క్వశ్చన్ లాగే. కానీ డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయడం వల్ల సో రూట్స్లో రాసుకునేటప్పుడు ఈజీ అవుతుందనే ఉద్దేశంతో స్టార్టింగే డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నామండి. d = b² - 4ac డిస్క్రిమినెంట్ రాసుకున్నాం ఈక్వల్ టు b ప్లేస్లో 1 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం స్క్వేర్ -4 అలాగే రాసుకున్నాం. a ప్లేస్లో 2 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం ఇంటూ c ప్లేస్లో -6 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత 1కి స్క్వేర్ చేస్తే 1 వస్తుంది, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, 4 2 = 8, 8 6 = 48 రాసుకున్నామండి. సో డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 1 + 48 చేస్తే 49 వస్తుందండి. సో >0 రాసుకున్నాం. ఎందుకు రాసుకున్నామంటే 0 కంటే ఎక్కువ 49 కాబట్టి. సో పాజిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి డిస్క్రిమినెంట్, ఇట్ హ్యాస్ 2 రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ గా రాసుకుంటామండి. ఎప్పుడైతే డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు పాజిటివ్ ఆన్సర్ వస్తే ఇట్ హ్యాస్ 2 రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ అని రాసుకుంటామండి. రాసుకున్న తర్వాత డిస్టింక్ట్ అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే 2 డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయని చెప్పుకోవచ్చు. సో మనకి రూట్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్ యూజ్ చేస్తామండి. x = -b + r - b² - 4ac/2a అని రాసుకున్నాం. రాసుకున్న తర్వాత x = అలాగే రాసుకున్నాం, మైనస్ అలాగే రాసుకున్నాం. b ప్లేస్లో ఏం సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు అంటే 1 అండి. సో 1 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం +r - b² - 4ac అంటే స్క్వేర్ రూట్ అలాగే వేసుకున్నాం. b² - 4ac అనేది డిస్క్రిమినెంట్ కాబట్టి దాని ఆన్సర్ 49 అండి. సో 49 రాసుకున్నాం బై 2 అలాగే రాసుకున్నాం ఇంటూ ఏ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూషన్ చేయొచ్చు అంటే 2 అండి. సో 2 రాసుకున్నాం. రాసుకున్న తర్వాత -1 అలాగే రాసుకున్నాం +r - √49 వాల్యూ ఎలా చెప్పుకోవచ్చు అంటే 7 అండి బై 2 2 = 4 రాసుకున్నామండి. తర్వాత x = -1 అలాగే రాసుకున్నాం. +r - అంటే మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే ఒకసారి +7 ఇంకొకసారి -7 అని చెప్పుకోవచ్చు అండి. x = -1 +7/4 రాసుకున్నాం. x = -1 -7/4 రాసుకున్నామండి. +r - అంటే ఒకసారి +7 ఇంకొకసారి -7 రాసుకుంటామండి. రాసుకున్న తర్వాత x = -2 + అవుతుంది అంటే 7లో 1 సబ్ట్రాక్షన్ చేస్తే 6 వస్తుంది. బిగ్ వాల్యూ సింబల్ ప్లస్ కాబట్టి ప్లస్ రాసుకోకపోయినా నో ప్రాబ్లం. బై డినామినేటర్లో 4 రాసుకున్నాం. x = 6/4 రాసుకున్నామండి. సో 6 4 ఒకే టేబుల్తో క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి 2 3 = 6 2 2 = 4 అండి. సో ఆన్సర్ 3/2 చెప్పుకోవచ్చు. తర్వాత x = -1 -7/4 రాసుకున్నప్పుడు మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, సమ్ చేస్తే 8 అవుతుంది. బిగ్ వాల్యూ 7 సింబల్ మైనస్ కాబట్టి మైనస్ రాసుకున్నాం. డినామినేటర్లో 4 రాసుకున్నామండి. 8ని 4ని ఒకే టేబుల్తో క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. 4 1 = 4 4 2 = 8 అని రాసుకున్నాం. x సో న్యూమరేటర్లో -2 మిగిలిందండి, డినామినేటర్లో 1 అవసరం లేదు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి రూట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనం ఫార్ములా మెథడ్ యూజ్ చేసుకున్నాం. +r - అన్నప్పుడు ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ యూజ్ చేసుకున్నాం. x = 3/2 ఆన్సర్ వచ్చిందండి. ఒకటి x = -2 వచ్చింది. నెక్స్ట్ 6th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తారు. సో దాంట్లో k వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారండి. సో క్వశ్చన్ ఎలా ఇచ్చారంటే kx × x - 2 + 6 = 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారండి. సో దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు అంటే kx × x చేస్తే k, x చేస్తే x² వస్తుంది, మైనస్ kx × 2 చేస్తే 2kx వస్తుందండి, +6 అలాగే రాసుకున్నాం =0 అండి. kx × x - 2 + 6 = 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే kx × x చేస్తే kx² వస్తుంది, మైనస్ అలాగే రాసుకున్నాం
కేఎక్స్ ఇంటూ 2 చేస్తే 2kx ప్లస్ 6 అలాగే రాసుకున్నాం ఈక్వల్ టు 0 అండి. రాసుకున్న తర్వాత మనం ఇక్కడ x² కోఎఫిషియంట్ a అని చెప్పుకుంటాం, xకు కోఎఫిషియంట్ b అని చెప్పుకుంటాం, కాన్స్టాంట్ c అని చెప్పుకుంటామండి. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఎలా మెన్షన్ చేశారంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఈక్వల్ రియల్ రూట్స్ ఉంటాయని చెప్పి అడిగారండి. అంటే ఏమి డిస్క్రిమినెంట్ b² - 4ac = 0 అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇచ్చిన క్వశ్చన్లో ఈక్వల్ రియల్ రూట్స్ ఉంటాయని కండిషన్ ఇచ్చారు. దాన్ని బట్టి మనం డిస్క్రిమినెంట్ ఎలా రాసుకోవచ్చు అంటే డిస్క్రిమినెంట్ b² - 4ac = 0 రాసుకున్నామండి. మనకు అర్థం కావడం కోసం బ్రాకెట్లో ఈక్వేషన్ ఆర్ ఈక్వల్ రియల్ రూట్స్ అని రాసుకున్నామండి. తర్వాత b ప్లేస్లో ఏం సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు అంటే xకు కోఎఫిషియంట్ -2k కాబట్టి -2k స్క్వేర్ రాసుకున్నాం, -4 అలాగే రాసుకున్నాం. ఏ ప్లేస్లో x² కోఎఫిషియంట్ k కాబట్టి k రాసుకున్నామండి, ఇంటూ c ప్లేస్లో కాన్స్టాంట్ టర్మ్ 6 రాసుకున్నాం, ఈక్వల్ టు 0 రాసుకున్నాం. ఎందుకు క్వశ్చన్లో మనకి ఈక్వల్ రియల్ రూట్స్ ఉంటాయని చెప్పారు కాబట్టి డిస్క్రిమినెంట్కి ఈక్వల్ టు 0 అని రాసుకున్నామండి. తర్వాత -2కి స్క్వేర్ చేస్తే 4 వస్తుంది, kకి స్క్వేర్ చేస్తే k² వస్తుందండి. అంటే ఇక్కడ రెండింటికి స్క్వేర్ చేయాల్సి వస్తుంది, కాంబినేషన్ ఉంది కాబట్టి. -2కి స్క్వేర్ చేస్తే 4 వస్తుంది, kకి స్క్వేర్ చేస్తే k² వస్తుందండి. మైనస్ అలాగే రాసుకున్నాం, 4 6 24 చేసుకున్నాం, k అలాగే రాసుకున్నామండి. 4ని 6ని మల్టిప్లికేషన్ చేస్తే 24, k అలాగే రాసుకున్నాం, ఈక్వల్ టు 0 అండి. తర్వాత 4k² - 24k = 0లో రెండు 4 టేబుల్లో ఉన్నాయి, రెండిట్లోనూ k అనే మనకి టర్మ్ కనిపిస్తుంది కాబట్టి 4k కామన్ తీసుకున్నామండి రెండిట్లోనూ. ఫస్ట్ టర్మ్లో నుంచి 4k కామన్ తీసుకుంటే k² k ఒకటి వచ్చింది బయట, రిమైనింగ్ ఎంత ఉంటుంది k ఉంటుంది కాబట్టి k రాసుకున్నామండి, మైనస్ అలాగే రాసుకున్నాం. 4k అంటే ఇక్కడ ఏమి 4 టేబుల్లో 24 ఎప్పుడు వస్తుంది, 4 6 కాబట్టి 6 రాసుకున్నాం కామన్ తీసుకున్నప్పుడు, k ఆల్రెడీ కామన్ తీసుకున్నాం కాబట్టి k రాయగలరు. 4k² - 24k = 0లో రెండిట్లోనూ 4 టేబుల్లో ఉన్నాయి కాబట్టి 4 తీసుకున్నాం, రెండిట్లోనూ స్మాలెస్ట్ k కాబట్టి k తీసుకున్నాం. 4k కామన్ తీసుకున్నప్పుడు 4k² ఒక k మిగులుతుందండి, -24 అనేది 4 టేబుల్లో 4 6 కాబట్టి 6 రాసుకున్నామండి, k ఆల్రెడీ కామన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ రాయలేదు, ఈక్వల్ టు 0. ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు 4k = 0 అవుతుంది, k - 6 = కూడా 0 అవుతుందండి. సో 2 ఫ్యాక్టర్స్కి ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు. ఇక్కడ 4k = 0 ఒకటి, k - 6 = 0 అని రాసుకున్నామండి. 4k = 0 రాసుకున్న తర్వాత k = 0 అలాగే రాసుకున్నాం, ఇంటూ 4 రైట్ సైడ్ నెంబర్ చేస్తే బై 4 అవుతుంది, k = 0/anything 0 అవుతుంది కాబట్టి k = 0 రాసుకున్నామండి. తర్వాత k - 6 = 0 రాసుకున్నాం, k = -6 రైట్ సైడ్ నెంబర్ చేస్తే +6 అవుతుందండి. సో ఇలా రాసుకున్న తర్వాత ఓవరాల్గా therefore we can take k = 6 అని రాసుకున్నాం. ఎందుకు ఇక్కడ k = 0 వచ్చింది, k = 6 వచ్చింది. 6నే ఎందుకు తీసుకున్నామని చెప్పాలంటే ఇక్కడ k ప్లేస్లో ఒకవేళ మనం 0 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం అనుకోండి x² టర్మే ఉండదు, ఎందుకంటే 0 × x² అని పోతుంది. సో అప్పుడు x² టర్మే ఉండదు కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. అందుకోసం అనేసి k ప్లేస్లో 6 రాసుకుంటామండి. 0 రాసుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పాం కాబట్టి k = 6 అనేది మనం తీసుకుంటామండి. లాస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే రెక్టాంగిల్ మ్యాంగో అనే టైప్ క్వశ్చన్ అయితే ఇచ్చారండి. సో దాంట్లో బ్రెడ్త్ అనేది ట్వైస్ చేస్తే లెంత్ వస్తుంది అని కండిషన్ ఇచ్చారండి. బ్రెడ్త్ని ట్వైస్ చేస్తే లెంత్ వస్తుంది అని ఇచ్చారండి. సో మనం దాంట్లో లెంత్ని బ్రెడ్త్ని ఫైండ్ అవుట్ చేయండి అని క్వశ్చన్ అడిగారండి. సో దానికోసం మనం ఎలా రాసుకుంటున్నాం అంటే లెట్ మనం అనుకుంటున్నాం ఇక్కడ బ్రెడ్త్ = x మీటర్స్ అని రాసుకుంటున్నాం అండి. అంటే ఏమి బ్రెడ్త్ ఎంతో తెలియదు మనకి, అందుకోసం x రాసుకుంటున్నాం. కండిషన్ ఎలా ఇచ్చారు, లెంత్ రావాలంటే బ్రెడ్త్ని ట్వైస్ చేయమన్నారు, అంటే ఏమి 2x రాసుకోవచ్చు అండి. బ్రెడ్త్ తెలియదు కాబట్టి x మీటర్స్ అని రాసుకున్నాం. లెంత్ రావాలంటే బ్రెడ్త్ని ట్వైస్ చేయమన్నారు కాబట్టి లెంత్ = 2x అని రాసుకుంటామండి. ట్వైస్ అంటే x × 2 అని లేదా 2 × x అని రాసుకుంటాం మీటర్స్. సో లెంత్ = 2x మీటర్స్ అని రాసుకుంటామండి. తర్వాత క్వశ్చన్లో రెక్టాంగిల్ మ్యాంగో టైప్ క్వశ్చన్ అడిగారు కాబట్టి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ = L × B లేదా లెంత్ × బ్రెడ్త్గా రాసుకుంటామండి. సో లెంత్ వచ్చేసి 2x రాసుకున్నాం, ఇంటూ బ్రెడ్త్ వచ్చేసి x రాసుకున్నామండి.
2x ఇంటూ x చేస్తే 2x² వస్తుందండి. అకార్డింగ్ టు ప్రాబ్లం రాసుకున్నాం. AC2 ప్రాబ్లం అంటే అకార్డింగ్ టు ప్రాబ్లం రాసుకున్నాం. ఇక్కడ క్యాపిటల్ ఏ అంటే ఏరియా అని. దేనికి ఏరియా? రెక్టాంగిల్కి ఏరియా. కాబట్టి క్యాపిటల్ ఏ ఈక్వల్ 800 మీటర్ స్క్వేర్ అని క్వశ్చన్లో ఇచ్చారండి. ఏ ఏరియా దేనికి ఏరియా అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ 800 మీటర్ స్క్వేర్ ఇచ్చారండి. సో మనం ఇక్కడ క్వశ్చన్లో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేసింటే 2x² వచ్చింది ఈక్వల్ టు 800 అలాగే రాసుకున్నాం. క్వశ్చన్లో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇచ్చారు కాబట్టి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ 800. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ 800 కాబట్టి ఏ ప్లేస్లో 2x² రాసుకున్నాం ఈక్వల్ 800 అలాగే రాసుకున్నాం. తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు అబ్జర్వ్ చేస్తే 2x² ఈక్వల్ 800లో ఇంటూ 2ని అంటే ఇక్కడ ఏమి ఇంటూ 2ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే బై 2గా చేంజ్ అవుతుందండి. ట్రాన్స్పోజ్ చేస్తే x² ఈక్వల్ 800/2 రాసుకున్నాం. x² ఈక్వల్ 800/2 చేస్తే 400 వస్తుందండి. x² అలాగే రాసుకున్నాం. ప్లస్ 400 లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -400 ఈక్వల్ టు 0 అని రాసుకున్నామండి. సో దీనికి మనము ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసుకోవచ్చు అండి, లేదంటే ఫార్ములా మెథడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఫార్ములా మెథడ్ చేశానండి. x² కోఎఫిషియంట్ ఏమి లేదు కాబట్టి a ఈక్వల్ టు 1 రాసుకున్నాం. అసలు ఇక్కడ x టర్మే లేదు కాబట్టి b ఈక్వల్ టు 0 రాసుకున్నాం. తర్వాత కాన్స్టాంట్ వచ్చేసి -400 రాసుకున్నామండి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ ఫార్ములా మెథడ్ చేశాం కాబట్టి x ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4ac/2a అని రాసుకున్నామండి. సో x ఈక్వల్ టు మైనస్ అలాగే రాసుకున్నాం. b ప్లేస్లో 0 అండి. ప్లస్ ఆర్ మైనస్ b² అంటే 0² మైనస్ 4ac అంటే 4 ఇంటూ a ప్లేస్లో 1 ఇంటూ c ప్లేస్లో -400 రాసుకున్నామండి. బై 2a అంటే 2 ఇంటూ 1 అని. x ఈక్వల్ ఎలాగ రాసుకున్నాం? -0 అన్న +0 అన్న 0 కాబట్టి 0 రాసుకున్నాం. ప్లస్ ఆర్ మైనస్ అలాగే రాసుకున్నాం. 0² అంటే 0 రాసుకున్నామండి. మైనస్ మైనస్ చేస్తే ప్లస్ అవుతుంది. 4 ఇంటూ 1 ఇంటూ 400 రాసుకున్నామండి. మైనస్ మైనస్ చేస్తే ప్లస్ అవుతుంది. 4 ఇంటూ 1 ఇంటూ 400 చేస్తే 1600 వస్తుంది. నెక్స్ట్ స్టెప్ అబ్జర్వ్ చేస్తే x ఈక్వల్ అలాగే రాసుకున్నాం. ఇక్కడ 0 ఉన్నా లేకపోయినా అవసరం లేదండి. ప్లస్ ఆర్ మైనస్ అలాగే రాసుకున్నాం. స్క్వేర్ రూట్ 0 + 1600 అంటే దీనికి 0 అవసరం లేదు కాబట్టి 1600కి రూట్ వాల్యూ 40 అండి. డైరెక్ట్ రాసుకున్నాం. ఇక్కడ x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 40/2 రాసుకున్నాం. x ఈక్వల్ 0 + ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0 + 1600 అంటే దాని మీనింగ్ ఏమంటే 0 అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ ప్లస్ ఆర్ మైనస్ రాసుకున్నాం. 0 + 1600 అంటే 1600 అండి. 1600కి రూట్ వాల్యూ వచ్చేసి 40/2 అలాగే రాసుకున్నాం. ప్లస్ ఆర్ మైనస్ 40 అంటే ఒకసారి +40 అని ఇంకొకసారి -40 అని రాసుకుంటామండి. సో x ఈక్వల్ టు +40/2 రాసుకున్నాం. సో 2కి 40కి డివిజన్ ఏం చేసుకోవచ్చు లేదా క్యాన్సిల్ చేసుకుంటే x ఈక్వల్ టు 20 వస్తుందండి. తర్వాత x ఈక్వల్ టు -40 ఒకసారి రాసుకున్నాం /2. -40/2ని క్యాన్సిలేషన్ చేసినా లేకపోతే డివిజన్ చేసినా x ఈక్వల్ టు -20 వస్తుందండి. ఇక్కడ x ఈక్వల్ టు +20 వచ్చింది, x ఈక్వల్ టు -20 వచ్చింది. సో ఈ రెండిట్లో మనకు లెంత్ని బ్రెడ్త్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పాజిటివ్ వాల్యూసే తీసుకుంటాం కాబట్టి వీ కెన్ నాట్ టేక్ ది నెగిటివ్ వాల్యూస్ అని రాసుకోవచ్చు. తర్వాత వీ కెన్ టేక్ ద పాజిటివ్ వాల్యూస్ x ఈక్వల్ టు 20 అని చెప్పొచ్చు అండి. లాస్ట్ x ఈక్వల్ 20 తీసుకున్న తర్వాత లెంత్ ఈక్వల్ ఏమనుకున్నామంటే 2x అండి. సో 2x రాసుకున్నాం ఈక్వల్ టు 2 అలాగే రాసుకున్నాం. x ప్లేస్లో 20 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. 2 ఇంటూ 20 చేస్తే 40 వస్తుందండి. మీటర్స్లో క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి మీటర్ అని రాసుకున్నాం. బ్రెడ్త్ ఈక్వల్ మనం ఏమనుకున్నామండి x అనుకున్నామండి. సో x రాసుకున్నాం ఈక్వల్ x వాల్యూ 20 కాబట్టి 20, క్వశ్చన్లో మీటర్స్ కాబట్టి మీటర్స్ అని రాసుకున్నాం. సో ఓవరాల్గా లెంత్ వచ్చేసి 40 మీటర్స్, బ్రెడ్త్ వచ్చేసి 20 మీటర్స్గా ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవచ్చండి. సో ఏదైనా మనకి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో బ్రెడ్త్ తెలియదు, లెంత్ తెలియదు, కానీ కండిషన్ ఇచ్చారండి. బ్రెడ్త్ని ట్వైస్ చేస్తే లెంత్ అన్నారు కాబట్టి లెంత్ ఈక్వల్ టు 2x అని రాసుకున్నామండి. సో ఇక్కడ మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదా ఫార్ములా మెథడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా మనము రెక్టాంగులర్ మ్యాంగో క్వశ్చన్ అయితే చేయించండి. సో ఓవరాల్గా మనం 100 days యాక్షన్ ప్లాన్లో రైజింగ్ స్టార్లో 6 ప్రాబ్లమ్స్, షైనింగ్ స్టార్లో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో టోటల్ వచ్చేసి మనకి 9 ప్రాబ్లమ్స్ అవుతాయి.
ప్రీవియస్ వీడియోలో 2 ప్రాబ్లమ్స్ గురించి అయితే చెప్పుకున్నామండి. ఈ వీడియోలో రిమైనింగ్ 7 ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకున్నాం. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.